హాయ్ ఫ్రెండ్స్, నిద్రలో ఉన్న ఒక 12 ఏళ్ల పిల్లాడు మెలకువ వచ్చి బయటకు వస్తాడు. అక్కడ తన తల్లిదండ్రులు గట్టిగట్టిగా మాట్లాడుకోవడం వింటాడు. ఇక టైం వచ్చేసింది, మనం కూడా అందరిలా చేయక తప్పదు అనే మాట వినిపిస్తుంది. అయినా ఆ పిల్లాడు ఏమీ స్పందించకుండా తన గదిలోకి వచ్చి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఆ పిల్లాడు తన తల్లిదండ్రులతో పాటు అడవికి వెళ్తాడు. అక్కడ అంతా మామూలుగా అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఆ పిల్లాడి తండ్రి పిస్తల్తో తనని తాను కాల్చుకుని చనిపోతాడు. అతని బట్టలు టోపీని హీటర్లో వేసి తగలబెడతాడు. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు ఆ పిల్లాడు తన తల్లి పెట్టిన ఆహారం తినడానికి కూడా భయపడతాడు. ఇది రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అందరూ చెప్పుకున్న ఒక కథ. ఆ పిల్లాడి తండ్రి హిట్లర్ సపోర్టర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత భయపడ్డాడు. ఈ భయం కేవలం ఆ పిల్లాడి తండ్రిలో మాత్రమే కాదు, హిట్లర్ని సమర్థించిన అందరిలోనూ అదే భయం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా హిట్లర్ కారణంగా యుద్ధం చేశారు, ఓడిపోయారు. వాళ్ళంతా ఆ బాబు హెల్కర్ తండ్రిలాగా చనిపోయారు. అలా హిట్లర్ అనేక మంది చావులకు కారణమయ్యాడు. చరిత్రలో అతి ఎక్కువ జినోసైడ్స్ చేయించాడు. పిల్లలని, ముసలివాళ్లను, మహిళలను బంధించి గ్యాస్ ఛాంబర్స్లో ఉంచి చంపేశాడు. హిట్లర్ ఎంత క్రూరంగా పాలన సాగించాడంటే దుర్మార్గుల గురించి పోల్చాల్సి వస్తే మొదటి వరుసలో ఉంటాడు హిట్లర్. హిట్లర్ చేసిన నేరాలు మానవ సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. అతను చేసిన అరాచకాలను కేవలం మనం చదువుకున్నాం, వాటిని చూడలేదంతే, అనుభవించలేదు. ప్రతి కథకి 2 కోణాలుంటాయంటారు కదా, అలాగే హిట్లర్ కథకి కూడా రెండో కోణం ఉంది. ఒక వర్గానికి క్రూరుడిగా కనిపిస్తే మరో వర్గానికి గొప్ప నాయకుడిగా కూడా కనిపిస్తున్నాడు. కేవలం తన ప్రసంగాల ద్వారానే ఒక ఆవేశాన్ని రగిలించేవాడు. జనాన్ని తప్పుదోవ పట్టించడంలో అతను సిద్ధహస్తుడు. అలాగని హిట్లర్ చిన్నప్పటి నుంచి అలా ఉన్నాడనుకోవడం మన తప్పు. బాల్యంలో హిట్లర్ ఒక ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు, లేదంటే ప్రీస్ట్ కావాలనుకున్నాడు. ఈ రెండు కాకుండా హిట్లర్ ఒక క్రూరుడిగా ఎందుకు మారాడు? 1889 ఏప్రిల్ 20న జన్మించాడు హిట్లర్. అలాస్ హిట్లర్, క్లారా హిట్లర్ అతని తల్లిదండ్రులు. అతను ఆ కుటుంబంలో 4వ సంతానం. హిట్లర్ని చాలా ప్రేమగా చూసేవారు. ముఖ్యంగా హిట్లర్ తల్లి అతన్ని చాలా ప్రేమించేది. ఎందుకంటే హిట్లర్ కంటే ముందు పుట్టిన 3 పిల్లలు అనేక కారణాలతో చనిపోయారు. అతనికి చదువు ఇష్టం ఉండేది కాదు. అతను చదువుకోవాలని తండ్రి బలంగా కోరుకునేవాడు. ఈ విషయంలో ఇద్దరికీ ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉండేది. హిట్లర్ తండ్రి చేతిలో దెబ్బలు కూడా తినేవాడు. నెమ్మదిగా 8 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా చర్చికి వెళ్ళి పాటలు పాడేవాడు. ఆ కారణంతోనే ఒక సమయంలో ప్రీస్ట్ కూడా కావాలనుకున్నాడు. అయితే అదే సమయంలో అతను తన చిన్న తమ్ముడు హెడ్మన్ని అనారోగ్యం కారణంగా కోల్పోయాడు. ఆ సంఘటన అతన్ని చాలా బాధిస్తుంది. తనలో తానే ఏకాంతంగా గడపడం మొదలుపెట్టాడు. ఇంట్లో పేరెంట్స్తో, హై స్కూల్లో టీచర్స్తో కూడా కోపంగా ప్రవర్తించేవాడు. చదువులో కూడా వెనకబడేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. అందుకోసం 2 సార్లు అడ్మిషన్ కూడా తీసుకునేందుకు ట్రై చేశాడు. కానీ అతనికి సీట్ దొరకలేదు. దీంతో మరింత విచిత్రంగా మారతాడు హిట్లర్. అతను ఆస్ట్రియాలో పుట్టిన అతని మనసు జర్మనీ వైపే మళ్ళుతూ ఉండేది. అతను జర్మనీ జాతీయ గీతాన్ని పాడుతూ ఉండేవాడు. తన తమ్ముడు చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత తండ్రి కూడా మరణిస్తాడు. సరిగ్గా చదువుకోవట్లేదనే కారణంతో స్కూల్ నుంచి గెంటేస్తారు. అతనికి ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు. అప్పుడు అతని ఇంటి ఖర్చులు కూడా అనాథ శరణాలయం నుంచి అందుతాయి. ఒకరోజు హిట్లర్ తల్లి కూడా మరణిస్తుంది. దాంతో అతనికి తినేందుకు తిండి, తోడు కూడా ఉండదు. ఇల్లు కూడా లాగేసుకుంటారు. పొట్ట నింపుకోవడం కోసం లేబర్ వర్క్ కూడా చేస్తాడు. ఈ సమయంలో హిట్లర్ మేయర్ కాల్యూగన్ని కలుస్తాడు. దానికి తోడు అతను ఉండే నగరంలో ప్రతి ఇద్దరిలో ఒకరు జర్మన్ జాతీయవాదాన్ని బలపరుస్తూ ఉంటారు. దీంతో హిట్లర్ నిరంతరం రాజకీయాలను ఫాలో అవుతూ ఉండేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు వరకు జీసస్తో అతనికి ఎలాంటి శత్రుత్వం లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తెలిసాక అతను జర్మనీకి వెళ్ళిపోతాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా మారతాడు. మొదట్లో కేవలం సమాచారం చేరవేసే పని మాత్రమే చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడినా వెనక్కి తిరగకుండా తలపడగలిగాడు. అతని ధీరత్వాన్ని చూసి అతన్ని ప్రత్యేకంగా గౌరవించింది అప్పటి సైన్యం. అయితే అతనికి బలమైన గాయాలు కావడంతో చాలా రోజుల పాటు హాస్పిటల్ పాలయ్యాడు. అయితే యుద్ధం ముగిసే నాటికి అతను జర్మనీకి గట్టి మద్దతుదారుడిగా మారతాడు. జ్యూస్ మార్కిస్టుల పట్ల ఒక వ్యతిరేక భావన పెంచుకుంటాడు. వీళ్ళు జర్మనీకి నష్టం చేసే ఒప్పందాల మీద సంతకాలు చేశాడని నమ్మారు. నెమ్మదిగా ఒక కొత్త సిద్ధాంతాన్ని మొదలు పెడతాడు. అదే తర్వాతి కాలంలో నాజీయిజంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ ఓడిపోయాక అక్కడ పొలిటికల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అక్కడ ఏ పార్టీ అధికారంలో లేదు. దీంతో ఎవరికి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు అనేక ప్రదేశాల్లో వాళ్ళ ప్లాన్స్ మొదలుపెట్టారు. అక్కడే ప్రభుత్వం ఏర్పాటు కూడా జరిగింది. దాన్నే వేనర్ రిపబ్లిక్ అని కూడా పిలుస్తారు.
అయితే జనం ఈ వేనర్ రిపబ్లిక్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఈ రిపబ్లిక్ చేసుకున్న ఒప్పందాల కారణంగా జర్మనీ చాలా దారుణ పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఒప్పందాల కారణంగా జర్మనీ జనం సంపద, అనేక ఆస్తులు ఇతర దేశాలకు వెళ్ళిపోయాయి. ఆర్మీ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. కన్జర్వేషనల్ నేషనలిస్టులు కలిసి సోషలిస్ట్, క్యాథలిక్స్, డెమోక్రాట్ల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు వైమార్ రిపబ్లిక్ని సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో వీరిని వైమార్ రిపబ్లిక్ని సపోర్ట్ చేసేవారిని నంబర్ క్రిమినల్స్ అనే పేరు పెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. సైనికులు ప్రమాదకర పరిస్థితుల్లో బ్రతకాల్సి వచ్చేది. మగవారు చాలా దృఢంగా ఉండి పనులు చేయాల్సి వచ్చేది. మహిళలు ఇంటికే పరిమితమై పనులు చేసేవాళ్ళు. జనాన్ని డిక్టేటర్షిప్ వైపు మళ్లించారు. జనం సోవియట్ లాంటి ప్రభుత్వం తమ దేశంలో కూడా కావాలని కోరుకున్నారు. అందుకోసం ప్రొటెస్టులు కూడా మొదలుపెట్టారు. వీటిని అణిచివేసేందుకు వైమార్ రిపబ్లిక్ అనేక ప్రయత్నాలు కూడా చేసింది. ఈ దశలో ఫ్రీ క్రాప్ సహకారం తీసుకునేందుకు ప్రయత్నించింది. కొద్ది రోజుల తర్వాత కొన్ని గ్రూపులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ జర్మనీని ఏర్పాటు చేసుకున్నాయి. నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ మరింత చితికిపోయింది. అలయన్స్ దేశాలకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. దీంతో ఫ్రాన్స్, జర్మనీ ఇండస్ట్రియల్ ఏరియా RUHR మీద కబ్జా పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ చాలా ఎక్కువ బొగ్గు ఉండేది. దీంతో జర్మనీ తన పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కరెన్సీ ముద్రించడం మొదలుపెట్టింది. డబ్బు పెరిగింది, కానీ వాటి విలువ పడిపోయింది. ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అక్కడ ఒక కొత్త పేరు కూడా పుట్టుకొచ్చింది. దాని పేరు హైపర్ ఇన్ఫ్లేషన్. అమెరికా కూడా జర్మనీకి సాయం అందించే స్థితిలో లేదు. అమెరికా సాయం ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆ సమయంలో జర్మనీలో 6 మిలియన్ల మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి అస్తవ్యస్త స్థితిలో హిట్లర్ అధికారాన్ని చేపట్టాడు. నాజీయిజం కొత్తగా అక్కడ స్థిరపడింది. అలా అడాల్ఫ్ హిట్లర్ డిక్టేటర్గా మారడం మొదలైంది. సైన్యం నుంచి బయటకొచ్చాక హిట్లర్ 1919లో జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరాడు. అప్పటికది చాలా చిన్న గ్రూప్. దీంతో చాలా తొందరగానే హిట్లర్ అక్కడ తన పాపులారిటీని పెంచుకోగలిగాడు. అందులోని వారిని ఒక తాటిపై తెచ్చి ఆ గ్రూప్ పేరును నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీగా పేరు మార్చాడు. తరువాత కాలంలో నాజీ పార్టీగా మారింది. నాజీయిజం ప్రకారం ఒక వ్యక్తి రేస్ అపియరెన్స్ని బట్టి జడ్జ్ చేసేవాళ్ళు. అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్ అని ట్రీట్ చేసేవాళ్ళు. 1923లో బవేరియన్ అనే ప్రాంతాన్ని సీజ్ చేయాలనే ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో కూర్చునే హిట్లర్ ఒక పుస్తకం రాశాడు. అందులో తన ఫ్యూచర్ ప్లాన్ చాలా స్పష్టంగా రాసుకున్నాడు. చాలా రోజుల తర్వాత బయటకొచ్చి తిరిగి తన పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమయ్యాడు. 1930 కల్లా పార్టీని గట్టిగా నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డాడు. 1930 ఆర్థిక మాంద్యం పరిస్థితులను అవకాశంగా తీసుకుని ప్రజల మద్దతు కూడగట్టాడు. అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చేవాడు. పెద్ద సభలు ఏర్పాటు చేసేవాడు. తనకి అధికారం ఇస్తే ఏడాదిలోనే దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుతానని హామీ ఇచ్చాడు. ప్రజలను తన మాటలతో మభ్యపెట్టాడు. 1932 ఎన్నికల్లో హిట్లర్కి దాదాపు 38 మిలియన్ల మంది ఓటు వేశారని లెక్కలు చెప్తున్నాయి. జర్మన్ రాజ్యాంగంలో ఎమర్జెన్సీ ప్రకటించే చట్టం, సివిల్ రైట్స్ సస్పెన్షన్ చేసే ప్రొవిజన్ కూడా ఉంది. హిట్లర్కున్న క్రేజ్తో అతను జర్మన్ ఛాన్సలర్ అయ్యాడు. 1933 ఫిబ్రవరి 28న జర్మన్ పార్లమెంట్లో ఒక మిస్టరీ వీడని సంఘటన జరిగింది. అక్కడ ప్రమాదం జరిగింది. హిట్లర్ ఆ పరిస్థితిని అతనికి అనుకూలంగా మార్చుకున్నాడు. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించాడు. ఒక ఎనబలింగ్ యాక్ట్తో జర్మనీ ఒక డిక్టేటర్ కంట్రీగా మారింది. మిగతా పార్టీలన్నీ బ్యాన్ చేశాడు. అన్ని ప్రభుత్వ సంస్థలను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు హాల్మార్క్ అనే ఆర్థిక వ్యవస్థను నియమించాడు. ఆస్ట్రియా జర్మనీని ఒకటి చేశాడు. ఇంగ్లాండ్ హిట్లర్కి సపోర్టుగా నిలిచింది. కొద్ది రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. కానీ అతను అక్కడ ఆగలేదు. రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికాడు. పోలాండ్ మీద దాడి చేశాడు. దీంతో ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ కూడా వార్లో దిగాల్సి వచ్చింది. 1940 వరకు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ పరిస్థితి బాగుండేది. కానీ అక్కడ కూడా ఆగకుండా హిట్లర్ 1941లో సోవియట్ యూనియన్ మీద దాడికి సిద్ధపడ్డాడు. అప్పటి వరకు అమెరికా యుద్ధానికి దూరంగా ఉంది. కానీ జపాన్ పసిఫిక్ ఓషన్లో అమెరికా హార్బర్ మీద దాడి చేయడంతో అమెరికా కూడా జపాన్ మీద ప్రతీకారం కోసం యుద్ధంలో దిగింది. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమయ్యాక హిట్లర్ తన భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అలా హిట్లర్ శకం ముగిసిపోయింది. మరి హిట్లర్కి గురించిన ఇంకా సమాచారం మీకు తెలిస్తే కామెంట్ చేయండి.